హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి దోసకాయ పచ్చడి అండి. ఆంధ్ర స్టైల్ అండి. క్యాటరింగ్లలో భోజనాలలో పెడతారండి, ఫంక్షన్స్లలో ఎక్కువగా చేస్తారండి. ఫంక్షన్ అయితే ఇది కంపల్సరిగా ఉంటుంది ఆంధ్రాలో. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. చిన్నాలాక్స్ చూడండి, ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి దోసకాయ పచ్చడి అండి. నేను క్యాటరింగ్ స్టైల్లోనైతే చేసి చూపిస్తున్నానండి. మనకి ఆంధ్రాలో ఎక్కువ భోజనాలలో, బంతులలో ఇట్లా ఏ ఫంక్షన్ అయినా కానీ ఇట్లా దోసకాయ పచ్చడిని అయితే ఖచ్చితంగా చేసి పెడతారండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, దోసకాయ పచ్చడి కోసం అయితే నేను ఒక దోసకాయని అయితే తీసుకున్నాను. దీంట్లో ఇది చాలా పెద్ద దోసకాయ అండి, అందుకని దీంట్లో నేను సగమే తీసుకుంటున్నాను. ముందు దోసకాయని తీసుకున్న తర్వాత కట్ చేసుకొని చేదా లేకపోతే కరెక్ట్గా బాగుందా అనేది మటుకు చెక్ చేసుకోవాలండి. కొన్ని దోసకాయలు చేదుంటాయి, చేదుంటే అంతా ఆగమవుతుంది. అందుకని ఫస్ట్ మనం దోసకాయ తీసుకోగానే చేదా పండు అనేది చూసుకోవాలి. ఇదిగోండి, కొంచెం అయితే ఫస్ట్ ఇత్తనాలను చూసుకోవాలి, ఇట్లా ఉన్న కండని చూసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఇత్తనాలను అయితే చూసుకుందాము. చూడండి, ఇత్తనాలు కండ రెండు బాగానే ఉన్నాయండి. ఖచ్చితంగా ఒక్కోసారి ఇత్తనాలు చేదు ఉండొచ్చు, లేకపోతే ఒక్కోసారి ఇవి కండ కూడా చేదు ఉండొచ్చు అండి. రెండు మటుకు చెక్ చేసుకోవాలి. పైన పీల్ మొత్తం తీసేసుకుందాము. ఇట్లా పీలప్ చేసుకున్నామండి. చాలా చిన్న చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకోవాలండి. నేను కట్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, దాంట్లోకి మనకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను అయితే తీసుకోవాలండి. చూడండి, నేను ఒక 15 వరకు అయితే తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర అండి, కొంచెం కరివేపాకు. చూడండి, నేనైతే శనగిత్తనాలను అయితే ముందే వేయించి పెట్టుకున్నానండి. ఒకవేళ మీరు తోలు తీయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను తోలు తీసాను కాబట్టి నేను ముందే వేయించి పెట్టుకున్నానండి. ఒక 2 స్పూన్స్ అయితే పెట్టాను వేయించి, ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఒక కళాయి అయితే పెట్టానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. కళాయి హీట్ అవ్వాలి. నేను పక్క ఆంధ్ర స్టైల్లో భోజనాలలో వడ్డిస్తారు కదండి, అదే పచ్చడిని అయితే చేసి చూపిస్తున్నానండి. చూడండి, కళాయి అయితే హీట్ అయింది. చూడండి, ఒక 1/2 స్పూన్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అయితే నూనె వేసుకోవాలి. నూనె కూడా లైట్గా హీట్ అవ్వాలి. నూనె కూడా హీట్ అవ్వాలండి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. కారానికి సరిపడా వేసుకోండి. వెంటనే మూత పెట్టుకోండి పచ్చిమిరపకాయలు వేయగానే, లేకపోతే పేలుతాయండి. ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అయితే వెంటనే మూత పెట్టుకోవాలండి, లేకపోతే పేలుతాయి. ఇదిగోండి, 1 స్పూన్ నిండుగానైతే ధనియాలు అయితే వేస్తున్నానండి. చూడండి, 1 స్పూన్ నిండుగా ధనియాలు కలుపుకోవాలండి. 1 పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ అయితే సరిపోతుందండి జీలకర్ర. చూడండి, బాగా వేగాలి. చూడండి, ఎల్లిపాయ, ఇదిగోండి నీట్గా వాష్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. చిన్న ఉసిరికాయ సైజ్ అంత అయితే చింతపండు అండి. ఇప్పుడు శనగిత్తనాలు కూడా వేసుకుందాము. శనగిత్తనాలు నేను వేయించి పెట్టుకున్నాను ముందే. ఒకవేళ వేయించి పెట్టకపోతే ముందే వేసుకోండి, ఎందుకంటే వేగాలు కావాలి కదండి, వేగాలి కదా. చూడండి, మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత చూడండి అన్నీ బాగా వేగాయి. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి. చూడండి, అవి చల్లారే లోపలైతే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకుందాము. మీకు ఒకవేళ ఇత్తనాలు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చండి. నేను సేమ్ ఇత్తనాలతోనే వేస్తున్నాను. ఇదిగోండి, చాలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇదే విధంగా అయితే కట్ చేసుకుందాము. మిగతావన్నీ కూడా ఇట్లనే కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నీ ఒకే సైజుగా.
చూడండి పచ్చిమిరపకాయలు ఇవి కూడా చల్లారాయండి. ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. చూడండి మిక్సీ జార్లోనే కొంచెం ఉప్పు అండి, టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని పలసిచ్చుకుంటానైతే మరి మెత్తటి పేస్ట్ లాగా మాత్రం చేయొద్దండి. కొంచెం పలసిచ్చుకుంటా కొంచెం బరకగా ఉండేటట్టుగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాము. చూడండి మిక్సీకి వేసుకున్న పేస్ట్ మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే పట్టుకోవాలండి మిక్సీ. చూడండి మిక్సీకి వేసుకున్న మొత్తాన్ని అయితే ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కల్ని అయితే వేసుకొని కలుపుకోవాలండి. బాగా ఒక్క చుక్క కూడా వాటర్ పోయకూడదండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పచ్చడి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. చూడండి పచ్చడి మొత్తాన్ని అయితే ఇట్లా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉండాలి. అందుకని చాలా చిన్న చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకోవాలి. ఒకసారి ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేయొద్దండి, కలవదు. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకున్నాము. చూడండి ఈ విధంగా అయితే మంచిగా కలుపుకున్నాము. చూడండి తాలింపు కోసం అయితే అదే కళాయిని అయితే పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేశాను, కళాయి హీట్ అవ్వాలి. చూడండి కళాయి అయితే హీట్ అయిందండి. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. తాలింపు లేకపోయినా బాగానే ఉంటుందండి. ఇంకా తాలింపు వేసి ఇంకా మరింత టేస్ట్ వస్తుంది. అందుకని తాలింపు అయితే వేసుకుందాము. 2 స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ హీట్ అవ్వాలి. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి. కొంచెం ఆవాలు, ఇదిగోండి పచ్చిపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర, ఇదిగోండి 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ అండి. చట్నీస్లలో చాలా బాగుంటుంది ఇంగువ, కంపల్సరిగా వేసుకోండి. కొంచెం కరివేపాకు. తాలింపు అయితే వేగిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పచ్చళ్ళలోనైతే వేసేసుకోవాలి. మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. బంతులలో ఇట్లనే పెడతారండి, ఈ పచ్చడే పెడతారు దోసకాయ పచ్చడి. చూడండి పచ్చి దబ్బలు కూడా అంటారండి దీన్ని. అంటే మనం దోసకాయ ముక్కలు పచ్చివే వేసాం కదా, అట్లా పచ్చి దబ్బలని కూడా అంటారు. ఏ విధంగా చేసినా ఇట్లా చేయండి. ఒక్కసారి అయితే నేను చేసిన విధంగా అయితే చాలా బాగుంటుందండి. అన్నంలో కొంచెం వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి ఇదే విధంగా చేయండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.